అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనములో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు అనే మాటను మనం ప్రధానంగా ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదామండి. భూషణ కిరీటము అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే అ క్రౌన్ ఆఫ్ బ్యూటీ, అంటే దేవుని చేతిలో ఒక అందమైన కిరీటముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని దీవిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని చేతిలో వాడబడే బిడ్డలముగా, దేవుని చేతిలో ఒక అందమైన వస్తువుగా దేవుడు మనల్ని దీవెనకరంగా ఉంచుతాడు అనే మాటను మనం ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది భక్తులు ఏమన్నారంటే, ప్రభువా నీ పాత్రగా నన్ను వాడుకోయ్యా, నన్ను ఈ లోకంలో అరిగిపోనివ్వయ్యా, కరిగిపోనివ్వయ్యా, తుప్పు పట్టనివ్వద్దయ్యా అన్నారండి. అంటే నేనేమంటానంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని సేవలో వాడబడాలండి. దేవుని సేవను చేయాలి, దేవుని పని కోసం పాటుపడాలి, సువార్త పరిచర్యలో పాటుపడాలి, అలాగే మందిర పరిచర్యలో, అది ఏదైనా వచ్చండి. దేవుని పరిచర్య మనం చేసినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటాయని నేను తలుస్తున్నానండి. మరి దేవుని చేతిలో భూషణ కిరీటం అంటే అందమైన కిరీటం అని అర్థం అండి. అంటే దేవుని చేతిలో నువ్వు ఒక అందమైన వస్తువుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని పరిచర్యను మనం చేయాలి, దేవుని పనిలో పాలిభాగస్తులు పొందాలి. అప్పుడు మనం దేవుని చేతిలో బహుబలంగా వాడబడతాం. దేవుని పరిచర్య చేయటం వలన మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన పిల్లలు దీవించబడతాయి. మరి అది ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి యెహోవా చేతిలో లేదంటే దేవుని చేతిలో నువ్వు ఒక భూషణ కిరీటంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పరిచర్యను చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము పాత్రలం అని అంటాడండి. అంటే దేవుని చేతిలో మనం పాత్రలముగా ఉండాలండి. అంటే ఉపయోగపడే పాత్రగా ఉండాలి, కానీ పగిలిపోయే పాత్రగా ఉండకూడదండి. కాబట్టి తుప్పు పట్టే పాత్రగా ఉండకూడదండి. దేవుని పనిలో ఉపయోగపడే పాత్రలుగా ఉన్నప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దేవా నీ పని కోసం నేను వాడబడాలి ప్రభువా. ఎంతోమంది ఆనాడు ఆది అపోస్తలుడైన తోమా మొదలుకొని ఈనాటి వరకు ఎంతోమంది భక్తులు, మిషనరీసు, సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, బోధకులు, ఇలా అనేక మంది నీ పరిచర్యలో పాలిభాగస్తులయ్యారయ్యా. నేను కూడా నీ పరిచర్యలో పాలిభాగస్తులయ్యి లేదంటే పాలిభాగస్తున్నయ్యి నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయ ప్రభువుని ప్రార్థన చేద్దాం. అటు రీతిగా దేవుడు మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.